మా పరిశుద్ధుడ, మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మరి ఒక దినము, మరి ఒక వారంలోకి ప్రభ మమ్మల్ని ప్రవేశింపచేసినందుకు స్తోత్రాలు నాయన. మీరు ఎంతైనా ప్రభ నమ్మదగిన దేవుడు నాయన, విశ్వసనీయమైన దేవుడు ప్రభ. మిమ్మల్ని మేము నమ్మొచ్చు నాయన, మీ మాటలు మేము నమ్మొచ్చు ప్రభా. మీరు చెప్పింది మేము చేయొచ్చు ప్రభా. సమస్తాన్ని చూచుకునే దేవుడు ప్రభా, సమస్తాన్ని ఎరిగిన దేవుడు నాయన, సర్వాంతర్యామిగా అయా మా మీద ప్రభ సర్వ అధికారిగా తండ్రి ఆయన మీరుంటున్నందుకు స్తోత్రాలు. మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. మీరు ఇచ్చిన ప్రభా నాయన మంచి తండ్రి నాయన జీవితాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. మంచి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు నాయన. తండ్రి మాతో మా అందరితో మీరు మాట్లాడమని అడుగుచు యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క గొప్ప నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మనల్ని విడువడు ఎడబాయడని ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనం సర్వాంగ కవచం అనే ఒక అంశంలో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇప్పటికి మనం ఎఫెసీయులు మరి 6వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం 20వ వచనం దాకా మనం చూస్తూ ఉన్నాం. మరి మన కొన్ని వాక్య భాగాల్ని మనం చూసి ఉన్నాం. ఒకసారి మన ఎఫెసీయులు 6వ అధ్యాయం మనం 10వ వచనం నుంచి మన 20వ వచనం వరకు మనం మననం చేస్తూ ఉన్నాం. అయితే మన 10వ వచనాన్ని చూసాం, మన 11 కూడా చూసాం, మన 12 కూడా చూసి ఉన్నాం, మన 13 మరి 14 కూడా మనం చూసి ఉన్నాం. అయితే ఇప్పటికి దాదాపు ఒక 45 క్లాసులు అయిపోయి ఉన్నాయి. ఈ 45 క్లాసెస్ ని మీరు తప్పకుండా మళ్ళీ చూడండి. అనేకమైన మూల ఉపదేశాలని మీరు తప్పక నేర్చుకోండి. అయితే మనం ఇప్పుడు విశ్వాసం అనే డాలు, ఆమె హల్లెలూయా, చూసారా ఎఫ్ఎస్సీలు 6:16లో మనం మననం చేస్తున్నాం. ఇవన్నీ కాక విశ్వాసం అను డాలు పట్టుకొనిది, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. అగ్ని బాణముల అన్నిటినీ, ఆమేన్ హల్లెలూయా, అన్నిటినీ అంటే యావత్తు అపవాది యొక్క బాణములను, అంటే అబద్ధములను మనము ఎదుర్కోవచ్చు, నష్టపరచొచ్చు. ఆమేన్ హల్లెలూయా. అటువంటి ఆయుధం దేవుడు మనకిచ్చారు, మనందరికి ఇచ్చారు. ప్రతి విశ్వాసికి ఇవ్వబడిన ఆయుధం ఇది. అది విశ్వాసం అనే డాలు. ఆమేన్ హల్లెలూయా. విశ్వాసం అనే డాల్ అన్నది ఏదో ఒక చిన్న ఆయుధం కాదండి. ఏదో ఒక చేతిలో ఉన్న ఒక చిన్న ఆయుధం వంటిది కాదు, కానీ అది యావత్తు శరీరాన్ని, అది యావత్తు పైనుంచి కింద వరకు అది కప్పే ఒక ఒక ఆయుధం అన్నమాట. ఆమేన్ హల్లెలూయా. అంటే మన హృదయాల్ని సంరక్షించేది ఈ డాలుగా ఉంటది. ఆమేన్ హల్లెలూయా. విశ్వాసం అనే డాలు అంటే ఏంటో నేను చిన్న చిన్నగా మీకు నేను విశదపరిచి మీకు అర్థమయ్యే రీతిగా నేను చెప్తాను. అయితే విషయం ఏంటంటే, అపవాది యొక్క ఏ ఆయుధము కూడా, అంటే అపవాది నోటి నుంచి వస్తున్న అబద్ధం ఏదైనప్పటికీ కూడా వాటిని ఎదుర్కోవడానికి, వాటిని నష్టపరచడానికి దేవుడు మనల్ని ఒక నిస్సహాయ స్థితిలో పెట్టలేదు, కానీ ఒక మనకి ఇవ్వబడిన ఈ ఆయుధం అన్నది ఎంత ప్రాముఖ్యమో మనకు నేర్పించి వాటిని అది యొక్క ఆయుధాన్ని మనం ఉపయోగంలోకి తీసుకొచ్చే రీతిగా మనలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఉంచి, మనకి సహాయకుడుగా మనకి పరిశుద్ధాత్మ దేవుని ఉంచి, విశ్వాసం అనే డాలు అది ప్రతి రోజు ప్రతి నిత్యము పనిచేయులాగున మన విశ్వాసంలో మనం ముందుకు వెళ్ళే వారంగా ఉంటే గనక, మనం దేవుని మాటల్ని నమ్మే వారంగా ఉంటే గనక, తప్పకుండా ఇక్కడ రాసిన చూసారా, మీరు దుష్టుని అగ్ని బాణములు అన్నిటినీ, ఆమేన్ హల్లెలూయా, అన్నిటిని అంటే అన్నిటిని అంటే ఏ ఒక్క బాణము, ఏ ఒక్క బాణమైనా సరే మీ హృదయాన్ని తాకలేదు. అపవాది ఏదైతే ప్లాన్ చేశాడో, ఏదైతే ఇబ్బంది పెట్టాలని ప్లాన్ చేశాడో అది మీ జీవితంలో జరగదు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్ విషయం ఇది, చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. అయితే ఇక్కడ రాస్తుంది ఇవన్నీ కాక అంటే ఏమిటి అని అంటే, ఇవన్నీ కాక అని అంటే మీరు పైనున్న వాటిని ఏదైతే కానీ చూసి ఉన్నారో, అంటే సత్యం అనే దట్టి అదొక ఆయుధం. ఆమె దేవుడిచ్చు సర్వాంగ కవచంలో
మొట్టమొదటి విషయం మనం చూసింది సత్యము. ఆమేన్ హల్లెలూయా. బెల్ట్ ఆఫ్ ట్రూత్, సత్యము అనేది మనం చూసాం. రెండు, నీతి అను మైమరపు, బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. నీతి అను మైమరపు, నీతియుక్తమైన జీవితం, నీతిమంతునిగా దేవుడు మనల్ని క్రీస్తులో నిలబెట్టి ఉన్నాడు. అయితే మూడు, మనం చూస్తుంది సమాధానపు సువార్త జోళ్ళు. ఆమేన్ హల్లెలూయా. జోళ్ళు తొడుక్కొని అని అంటే సమాధానము అంతరంగంలో స్థాపించబడింది. ఆమేన్ హల్లెలూయా. సత్యం మన జీవితంలో భాగమైపోయింది. నీతిమంతుని యొక్క స్థానము, క్రీస్తు యొక్క స్థానంలో మనల్ని కూడా దేవుడు నుంచొని పెట్టి ఉన్నాడు. ఆమె ఆ గొప్ప స్థానాన్ని మనకి ఇచ్చాడు. నీతిమంతునిగా మనం నడిపించడానికి, వాక్యం అనే వెలుగు మనకు చూపించడానికి మన ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి, ఆత్మీయ చెవులు తెరవబడ్డాయి. ఆమె నూతన జన్మ అనుభవం అనేది మనలో దేవుడు ఉంచి ఉన్నాడు. ఆమె హల్లెలూయా. మనం నీతిమంతులం, మనం పాపులం కాదు, నీతిమంతులం. ఈ విషయం మనం అన్ని చూసి ఉన్నాం. అయితే మూడోది మనం చూసింది సమాధానపు సువార్తతో మన లోపల సమాధానాన్ని దేవుడు స్థాపించాడు. ఆమేన్ హల్లెలూయా. ఈ సమాధానాన్ని ఎవ్వరు కూడా తీసివేయలేరు. ఇవన్నీ మనం చూస్తున్నాం. అయితే వీటితో పాటు మన నాలుగో విషయం మనం చూస్తున్నది, ఇవన్నీ కాక, ఇవన్నీ అంటే పైన ఉన్న వాటన్నిటిని అన్నిటితో పాటు అని అంటున్నాడు అనమాట. అన్నిటితో పాటు అని అంటే అవి ఉపయోగిస్తూ ఉండాలి, ఇది కూడా ఉపయోగిస్తూ ఉండాలి అని చెప్తున్నాడు అనమాట. ఆమేన్ హల్లెలూయా. అన్ని కూడా ఇంటర్లింక్డ్ గా ఉన్నాయి అనమాట. ఏది ఒక ఒక ప్రత్యేకమైన విషయం అనేది ఏది లేదు, కానీ సత్యము, నీతి, సమాధానము, విశ్వాసము, ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ గా లింక్స్ ఉంటూ ఉన్నాయి. అయితే ఇవన్నీ కాక అని అంటే వీటితో పాటు, అంటే ఏదైతే కనుక పైన చెప్పి ఉన్నాడో పౌలు, మరి సో పౌలు మరి సర్వంగ కవచం గురించి విశదపరుస్తూ ఉన్నాడు. మరి ఏవైతే చెప్పి ఉన్నాడో వాటితో పాటు మరి విశ్వాసం అనే డాలు కూడా ఉన్నాయి. హల్లెలూయా. విశ్వాసం అనే డాలు కూడా మనము ఉపయోగిస్తూ ఉండాలి. అయితే ఏమనంటే విశ్వాసమును డాలు పట్టుకొనుడి. అయితే పట్టుకొనుడి అనే ఒక అనే ఒక మాటకి అర్థం ఏమిటంటే అనాలంబానో అని అంటే, గ్రీక్ పదంలో ఈ యొక్క మాటకి అర్థం ఏంటంటే టేకింగ్ అప్ అని అంటే అనా లంబానో. లంబానో అని అంటే టేకింగ్ అప్, లేకపోతే లిఫ్ట్ అప్ అని అంటున్నాడు అనమాట. దాని అర్థం ఏంటంటే లిఫ్ట్ అప్ అని అంటే అంటే విశ్వాసము నీలో ఉండటం ఒకటైతే, అంటే దేవుని మాటల్ని విన్నావు నువ్వు. మనం చూసాం కదా, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో దేవుని మాట వినుట వలన విశ్వాసము. అయితే దేవుని మాటలు అన్నవి ఎంత ప్రాముఖ్యమనంటే అదే మనకి విశ్వాసాన్ని తీసుకువస్తూ ఉంటుంది. ఒకవేళ దేవుని మాట లేదనుకోండి, అయితే విశ్వాసమే లేదు. అయితే ఒకవేళ విశ్వాసమే లేదనుకోండి, అయితే అపవాది అసలు అనర్గళంగా, లేకపోతే అపవాది ఏమైనా చేయగలడు. ఇక అనేకమైన బాణాలు సంధిస్తూ ఉంటాడు. ఆ బాణాలు హృదయాన్ని గుచ్చుకుంటూ ఉంటాయి, లేకపోతే వెనకాల గుచ్చుకుంటూ ఉంటాయి. అంటే వెనకాల ముందు, అంటే అసలు దాని అర్థం ఏంటంటే మన శరీరాన్ని గాయపరుస్తూ ఉంటాడు, మన మనసుని గాయపరుస్తూ ఉంటాడు, మన మన అంతరంగ జీవితాన్ని నిరాశపరుస్తూ ఉంటాడు. అందుకనే యేసు ప్రభు లేని జీవితం అన్నది చాలా భయంకరమైన, చాలా బాధాకరమైన జీవితం అండి. ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా జీవించవచ్చేమో, కానీ యేసు ప్రభు లేకుండా మనం జీవించలేం. ఈరోజు డబ్బు లేకపోయినా మనం జీవించవచ్చు, ఇల్లు లేకపోయినా జీవించవచ్చు, ఇంకా భార్య లేకపోయినా జీవించవచ్చు. భార్య లేకపోయినా అంటే ఒక స్త్రీ లేకపోయినా సరే ఒంటరిగా జీవించవచ్చు. అంటే అంటే పిల్లలు లేకపోయినా, అంటే ఎవరు లేకపోయినా సరే జీవించవచ్చు. అంటే ఒక విధంగా చూసినట్లయితే జీవించవచ్చు. కానీ యేసు ప్రభు లేకపోతే మాత్రం మనం జీవించలేం. ఆమేన్ హల్లెలూయా. అంటే అంటే ప్రభు యొక్క నీడ్, లేకపోతే అవసరత అన్నది అంతగా ఉందన్నమాట. మనం ఈ లోకంలో సమాధానకరంగా జీవించాలి అంటే మటుకు, ఒక సమృద్ధికరమైన జీవితాన్ని, సమాధానకరమైన జీవితాన్ని, ఆనందదాయకమైన జీవితాన్ని, మనం అంతరంగంలో ఒక స్థిరమైన జీవితాన్ని జీవించాలంటే మటుకు యేసు ప్రభు అవసరము. ఆమేన్ హల్లెలూయా. ఆయనే మనకి విశ్వాసం. ఎందుకంటే విశ్వాసాన్ని ఆయన పుట్టించువాడు. ఆ విశ్వాసాన్ని ఆ విశ్వాసంలో మనల్ని ఎదిగింప చేయువాడు. దాని పరిపక్వతలోకి తీసుకువచ్చేవాడు యేసుప్రభు. ఆమేన్ హల్లెలూయా. అంటే యేసుప్రభు గురించి ఎంతగా మనం వింటామో అంతగానే మనలో విశ్వాసము. ఆమేన్ హల్లెలూయా. ఎంతగా మనలో విశ్వాసం ఉంటుందో ఆ విశ్వాసాన్ని టేకింగ్ అప్ అని అంటున్నాడు, లిఫ్ట్ అప్ అని అంటున్నాడు, అంటే పట్టుకొనుడి అని అంటున్నాడు. అంటే మీరు నమ్మి, నేను నమ్మి, అంటే దేవుని మాటలు ఆయన పలికినప్పుడు
ఆయన మాటలు ఎలాంటివండి? ఆయన మాటలు పుట్టము చేయబడిన మాటలంట. ఆమేన్. హల్లెలూయా. అది విశ్వసనీయమైన మాటలంట. నమ్మకు నమ్మొచ్చంట ఆయన మాటల్ని. ఆమేన్. హల్లెలూయా. ఆయన మాటల్ని నమ్మొచ్చు. ఎందుకనంటే ఆయన 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 మాట్లాడువాడు అయితే అబద్ధమాడువాడు కాదన్నమాట. ఇది మనం చూసామన్నమాట. ఈ సంఖ్యాకాండంలో మనం చూసాం. ఆయన మానవుని వలె అబద్ధమాడువాడు కాడు. సంఖ్యాకాండం 23:19 మనం చూసాం. ఆయన మానవుని వలె అబద్ధమాడువాడు కాదు. ఆయన మానవుని వలె పశ్చాత్తాపపడువాడు కాదు. అంటే నిన్న ఒక మాట చెప్పి ఈ రోజు ఒక మాట చెప్పేవాడు. అలాంటి దేవుడు కాదు. నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఇది యెహోషువ నోటి ద్వారా వచ్చిన గొప్ప సాక్షిగా, ఒక సాక్ష్యంగా కూడా మనం మొన్న విన్నాం మనం. దేవుడు ఏదైతే గనుక మరి యెహోషువకి మరి మరి వాగ్దాన పూర్వకంగా మరి చెప్పాడో, ఇజ్రాయెల్ ప్రజల్ని నేను చేయబోతున్నాను, మీరు ఏ ప్రదేశంలో మీ కాలు పెడతారో ఆ ప్రదేశం మీకు ఇస్తున్నానని ప్రభు ఎలాగైతే చెప్పారో, ఆయన ఎలాగైతే వాగ్దానం చేశారో అలాగే ఆయన నెరవేర్చారు. ఆమేన్. హల్లెలూయా. యెహోషువ 21 మరి 45లో మనం చూసాం మనం. ఆయన చెప్పిన వాటన్నిటినీ ఆయన చేసి ఉన్నాడని యెహోషువ గొప్ప సాక్షిగా మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. అయితే విషయం ఏమిటి అంటే ఆయన మీతో అంటే ఏంటంటే దేవాతి దేవుడు మీతో ఏవైతే మాట్లాడి ఉన్నాడో, ఏ ఏ మర్మంతో అయితే మీతో మాట్లాడాడో, ఏ వాగ్దానంతో అయితే మీతో మాట్లాడాడో అది నెరవేర్పులోకి తీసుకువచ్చే దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. సో కాబట్టి మనం దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనం ఏ రోగానికి భయపడొద్దు, ఏ అపవాదికి భయపడొద్దు, ఏ పరిస్థితికి భయపడొద్దు, ఏ మనిషికి భయపడొద్దు. దేని గురించి కూడా రేపటి గురించి భయపడొద్దు, ఎల్లుండి గురించి భయపడొద్దు, భవిష్యత్తు గురించి భయపడొద్దు, మీ పిల్లల గురించి భయపడొద్దు. ఆమె మీ భర్త గురించి భయపడద్దు, మీ యొక్క తండ్రి గురించి, మీ యొక్క తల్లి గురించి, దేని గురించి కూడా మీ చదువు గురించి భయపడద్దు. ఏదో ఫెయిల్ అయిపోతాం దేని గురించి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ప్రభు మన పట్ల ఆయనకున్న ఉద్దేశాలు తప్పక నెరవేరుస్తాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం, ఆయన చెప్పిన మాట తప్పక నెరవేరుస్తాడు. ఆయన మనతో మాట్లాడిన మాటల్ని తప్పక ఆయన ఆయన కార్యరూపంలో తీసుకొస్తాడు. ఎందుకంటే ఆయన చెప్పాడు అంటే గనుక తప్పకుండా చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే అయితే ప్రభు ఎవరు? ఆయన యొక్క స్వభావం ఏమిటి అన్నది మనం తెలుసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయన మారని దేవుడని, ఆయన స్వభావంలో ఎప్పుడు మార్పు ఉండదని, ఆయన విశ్వసనీయమైన దేవుడని మనం నమ్మొచ్చని, ఆయన ఆయన ఒడంబడికలో, ఆయన యొక్క నిబంధనలో అంటే ఆయనతో పాటు సంబంధంలో మనకి మనం వచ్చినట్లయితే గనక మన జీవితం మీద ఆయన యొక్క బాధ్యత అనేది ఎప్పుడు కూడా ఉంటది. ఎందుకంటే మనం ఆయన పిల్లలమై ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. మనం ఆయన యొక్క పిల్లలమై ఉన్నాం. ఆయన ఆయనతో పాటు ఆయన ఆయన యొక్క మన తండ్రి యొక్క కుటుంబంలో మనం కూడా భాగస్థులై ఉన్నాం. ఆమేన్. అయితే మరి దేవుని గురించి తెలుసుకొనుట, ఆయన యొక్క స్వభావం ఏమిటో తెలుసుకొనుట, అది మన యొక్క విశ్వాసానికి, మనలో ఉన్న విశ్వాసానికి మూలమై ఉంది. మనలో ఉన్న ఆయన పెట్టిన మాట, ఆ మాట ద్వారా వచ్చిన విశ్వాసం అన్నది మనలో నాటబడాలి అంటే గనక మనం నిన్న మాట్లాడుకున్నాం. అసలు మొన్న మాట్లాడుకున్నాం. యాకోబు 1:22 అనుగుణంగా మనము కేవలం వినేవారంగా మాత్రమే కాకుండా చేసేవారంగా అంటే దేవుని వాక్యం నడిచే వారంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మనం కేవలం దేవుని మాటల్ని వినేవారంగా కాకుండా దేవుని మాటలకు అనుగుణంగా నడిచే వారంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అదే అన్నమాట. ఇక్కడ ఎఫెసీయులు 6:16లో అంటున్నాడు అనమాట పౌలు. మీరు విశ్వాసం అనే డాలు పట్టుకొనుడి అని అంటే లిఫ్ట్ అప్ అని అంటున్నాడు. అనాలబ్బానో అనే ఒక మాట అక్కడ యూస్ చేయడం జరిగింది. అంటే ఏమిటి అంటే లిఫ్ట్ అప్ అని అంటే మనము విశ్వాసములో, దేవుని యొక్క వాక్యములో, విశ్వాసములో మనం ముందుకు నడిచే వరంగా ఉండాలి అంటున్నాడు అనమాట. ఆమె హల్లెలూయా. అంటే ఎక్కడైతే మరి దేవుని మాటలు ఉన్నాయో అక్కడ గనక విధేయత లేకపోతే ఉపయోగం లేదన్నమాట. అంటే ఈ యొక్క విశ్వాసం అనే డాలు పని చేయదన్నమాట. అంటే అంటే దేవుని మాటలు విన్నారు మీరు నమ్మారు కూడా కానీ మీరు ఉపయోగంలోకి తీసుకొని రావట్లేదు. అంటే అపవాది మరి ఎప్పుడైతే ఆ అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాడు, అబద్ధాలు మాటలోనంటే అగ్ని బాణములు సంధిస్తూ ఉన్నాడు, అప్పుడు ఈ యొక్క విశ్వాసం అనే డాలుని లేపాలి, లేకపోతే మనం పట్టుకోవాలి. అంటే అది ఉపయోగంలోకి తీసుకొని వచ్చే పని మీది నాది. అది ఉపయోగంలోకి తీసుకొని రావాలి. ఆ ఉపయోగంలోకి తీసుకొని రావాలంటే వాక్యంలో మనం నడవాలి. ఆమె దాన్నే మనం విధేయత అని అంటున్నాం. ఒకవేళ కనుక అవిధేయులుగా అంటే మనం దేవుని మాటలు విన్నాము, ప్రశ్నిస్తూ ఉన్నాము.
అయితే మనం విధేయత లేదు మనకి. మనం అది మన ఆ మాటను నమ్మట్లేదు, మన మాటను విశ్వసించట్లేదు. అప్పుడు అప్పుడు ఈ డాలు పనిచేయదు. ఈ డాలు పనిచేయదు అని అంటే చివరికి ఏమవుతుంది? అగ్ని బాణములు అది నీ హృదయానికి గుచ్చుకొని, నీ మనసుకు గుచ్చుకొని, నీ శరీరానికి గుచ్చుకొని, నీ అంతరంగ జీవితాన్ని నిరాశపరిచి, నీ శరీరంలో ఏదో ఒక రోగము, ఏదో ఒక విషయాన్ని తీసుకువచ్చి చివరికి నిన్ను హతమార్చడానికి కూడా చేతబడి శక్తులు పనిచేస్తూ, ఏ శక్తులైనా సరే, డోర్ ఓపెన్ అయిపోయింది కదా. డోర్ ఓపెన్ అయిపోతే, ఒక దురాత్మకు డోర్ ఓపెన్ అయితే ఇక అనేకమైన దురాత్మలను తీసుకొచ్చే పరిస్థితి అన్నమాట. అందుకనే అందుకనే స్థితులు మారిపోతూ ఉంటాయి, పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. ఒక రోగం తర్వాత ఇంకో రోగం, ఇంకో రోగంతో అది ఇంకా పెద్దగా అవుతూ పెద్దగా పెద్దగా అవుతూ ఒక రోజు మరణించిన పరిస్థితి. అది ఇంకేమంటారంటే ఒక రోగం వచ్చి చనిపోయానంటారు. కానీ రోగం తీసుకొచ్చింది ఎవరు? ఒక్కోసారి మనకు తెలియదు ఆ రోగం ఎలా వచ్చిందో. కానీ ఆత్మ మండలాల్లో తెలుస్తూ ఉంటది అనమాట. అదృశ్యమైన ఆత్మ మండలాల్లో అన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. అయితే దేవునికి మాత్రమే తెలుసు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అన్నది. అది ప్రభువు మాత్రమే తెలుసు. అది విషయం ఏంటంటే, మనము దేవుని యొక్క మాటలు అన్నవి అది పుట్టము చేయబడిన మాటలని, ఆయన మాట్లాడిన మాటల్లో ఎప్పుడు మార్పు ఉండదని, ఆయన మారని దేవుడని, మార్పు లేని దేవుడని, ఆయన మాటల్ని మనం నమ్మొచ్చని, మనం నమ్మితే గనక ఆయనే మనకి ఒక డాలుగా, ఆమేన్ హల్లెలూయా, ఆయనే మనకు ఒక డాలుగా ఉంటూ మనల్ని సంరక్షించే దేవుడు అన్నది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆమేన్. అయితే ఆయన యొక్క వాగ్దానాలు అన్నవి విశ్వసనీయమని, ఆయన ఏదైతే గనక మాట్లాడి ఉన్నాడో ఆ మాటలకు అనుగుణంగా ప్రభు కార్యం చేస్తారని మనం నమ్మాలి. ఎందుకనంటే మన పాత నిబంధనలో మనం అనేకమైన మరి దైవజనులు మనం చూసాము, అనేకమైన విశ్వాసులు మనం చూసాము. దావీదు నమ్మాడు, దావీదు జీవితంలో దేవుడు కార్యం చేశాడు. అబ్రహాం నమ్మాడు, అబ్రహాం జీవితంలో దేవుడు కార్యం చేశాడు. అయితే నెహెమియా నమ్మాడు, దేవుడు అతని జీవితం ద్వారా గొప్ప కార్యాలు చేశాడు. ఎస్తేర్ నమ్మింది, అయితే దేవుడు యూదుల్ని కాపాడాడు. మోషే నమ్మాడు, ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేశాడు. ఆమేన్ హల్లెలూయా. యెహోషువ నమ్మాడు, వాగ్దాన భూముల్లోకి ప్రవేశింపజేశాడు. ఎలీషా నమ్మాడు, గొప్ప కార్యాలు ఎలీషా ద్వారా జరిగినాయి. అంటే ఎవరైతే నమ్మారో వాళ్ళ జీవితాల ద్వారా దేవుడి కార్యాలు చేసి ఉన్నాడు. ఇది మన పాత నిబంధనలో అనేకమైన సాక్షులు మన కళ్ళ ఎదుటే ఉన్నారు. అయితే నూతన నిబంధనలో కూడా అనేకమైన సాక్ష్యాలు మన ముందు కనబడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా సాక్ష్యాలు, ఇవన్నీ కూడా సాక్ష్యాలు. అంటే సాక్ష్య రూపంగా మనం చూసినట్లయితే మనలో కూడా విశ్వాసం, ఆమేన్ హల్లెలూయా, మనలో కూడా ఆ విశ్వాసం అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. ప్రభువా మీరు ఈ కార్యం చేశారు, నిన్న ఈ వ్యక్తి ద్వారా మీరు ఈ కార్యం చేశారు. మరి సారా జీవితంలో ప్రభు ఒక అసలు అసలు ఒక మరణావస్థలో ఉన్న ఒక గర్భంలో మీరు చేసిన ఆశ్చర్య కార్యం, ప్రభు మీరు గొప్ప కార్యాలు చేసే దేవుడు అని మనం ఆ వాక్య భాగాల్లో నుంచి మనము మనము మనం వింటూ ఉన్నప్పుడు మనలో కూడా దేవుని మాటలు వింటూ ఉండంటే మనకి విశ్వాసము. ఆమేన్ హల్లెలూయా. అంటే దేవుని మాటలు వింటే విశ్వాసము, మన మాటలు మనం వింటూ ఉంటే అబద్ధాలు, మోసాలు, భయాలు. మన హృదయంలో నుంచి వస్తున్న మాటలు అవి మనల్ని మోసపరుస్తూ ఉంటాయి. మనం ఇర్మియా 17 అధ్యాయం మనం చూస్తాం అనమాట. మన హృదయమే మోసకరమైనది అని ఒక మాట రాసి ఉంటుంది అనమాట. అంటే మన హృదయంలో నుంచి వచ్చే ఆలోచనలు ఉన్నవి అవి అబద్ధాలుగా ఉండొచ్చు, అవి మనల్ని మోసపరచొచ్చు, మనల్ని ఇంకా భయాందోళనలోకి తీసుకొని వెళ్ళొచ్చు. కానీ అపవాది మాట్లాడే మాటలు యేసుప్రభు చెప్పిన మాటలు. యేసుప్రభు చెప్పారన్నమాట అపవాది గురించి. ఏమన్నారంటే యోహాను 8:44 చెప్పారనమాట. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో యేసుప్రభు చెప్పిన మాట, అబద్ధికుడు, అపవాది అబద్ధికుడు. అబద్ధాలు అన్నది అపవాది మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే తన స్వభావమే హత్య చేసే స్వభావం, నష్టపరిచే స్వభావం, బందీలుగా ఉంచాలన్నది ఆలోచన, బానిసత్వంలో తీసుకెళ్లాలన్నది కుయుక్తులు. అంటే అయితే అపవాది యొక్క మాటలు అన్నవి అవి అబద్ధాలు. అయితే అబద్ధాలు అది అగ్ని బాణముల వలె అది హృదయానికి గుచ్చుకుంటూ ఉంటాయి. ఒకవేళ గనక విశ్వాసం అనే డాలు మనం పట్టుకోకుండా, అంటే పట్టుకొనుట అంటే విశ్వాసములో దేవుని వాక్కు దేవుని వాక్యానికి అనుగుణంగా మనం గనక విధేయత లేకుండా మనం అవిధేయులుగా మనం గనక నడుస్తూ మనం వెళ్తూ ఉంటే గనక ఈ బాణాలన్నవి ఎవరినైనా సరే ఇబ్బంది పెడతాయి. అది దానికి ఎటువంటి పార్షియాలిటీ లేదు, ఎటువంటి ఒక పక్షపాతం లేదు. మీరు నేను ఎవరైనా సరే ఎవరైనా సరే అపవాది యొక్క అగ్ని బాణములకి నష్టమైపోతున్నారు అంటే గనక అక్కడ విశ్వాసం అనే డాలుని
ఉపయోగించట్లేదు. వాక్యములో వాళ్ళు నడవట్లేదు. వాక్యానుసారంగా వాళ్ళ జీవితాలు ఉండట్లేదు. వాళ్ళు ప్రభుని నమ్మట్లేదు. వాళ్ళు వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ యొక్క హృదయం నుంచి వస్తున్న ఆలోచనల్ని వాళ్ళు నమ్ముతున్నారు. ఆ అబద్ధాలని నమ్ముతున్నారు. అబద్ధాలని నమ్ముతూ వాళ్ళు దేవుడు ఎందుకు నైనా మీరు పని చేయట్లేదు, మీ పని ఎందుకు జరగట్లేదు, ఎందుకు నైనా సమాధానం లేదు అని అంటే సమాధానం ఎలా ఉంటుందండి? ఎందుకంటే హృదయంలో హృదయానికి ఆ అగ్ని బాణం అనేది ఆ, అది గుచ్చుకుంది. అది ఇబ్బంది పెడతా ఉంది. దాన్ని తీసివేయాలి అంటే గనక మళ్ళీ ప్రభు సన్నిధిలోకి వచ్చి మీరు క్షమాపణ అడగాలి. అయ్యా నన్ను క్షమించండి యేసయ్యా, నన్ను క్షమించండి ప్రభా, మీరు చెప్పారు నేను నమ్మలేదు. అయ్యా మీరు చెప్పారు ప్రభా, నేను ఉన్నాను, నీతో ఉన్నాను నా కుమార్తె, నీతో ఉన్నాను నా కుమారుడా, నీలో ఉన్నానయ్యా, నీతో ఉన్నానయ్యా, నేను కాపాడుతానయ్యా, నీ చుట్టూ ఒక డాలుగా ఉన్నాను నా కుమారుడా, నీకు నేను రక్షించింది దేనికి? నేను నిన్ను చూసుకోవడానికి. నువ్వు నా కుమారుడివి. ఇక చూడు నా అరచేతిని చూడు, నీకు నీ పేరుంది చూసావా, ఇక నేను ఎప్పుడు మర్చిపోను నా కుమారుడా, నీతో నేను ఉంటాను నా కుమార్తె అని ప్రభు మనకి ఎన్నిసార్లు చెప్పినా మనం నమ్మకుండా మనం ఇంకా భయపడుతూ మన ఆలోచనల మీదే మనం ఆధారపడుచు ఉన్న అలాంటి పరిస్థితుల్లో ఎందుకు మన హృదయం నిరాశగా ఉంటదండి? అందుకనే హృదయాలు నిరాశగా ఉంటాయి. అందుకనే డిప్రెషన్ అని అంటారు. అందుకని ఏమంటారండి? ఆ డిప్రెషన్, యాంగ్జైటీ అంటే చింత. ఇంకేదో గాబరా పడిపోతూ ఉంటాం, ఏదో భయపడిపోతూ ఉంటాం. ఆ పాప ఏమైపోద్దో, ఆ బాబు ఏమైపోతాడో, మా ఇల్లు ఏమవుతుందో, నా భర్త ఏమవుతాడో, ఏం కాదు. మనతో దేవుడు ఉన్నాడు. ఆమెన్ హల్లెలూయా. ప్రతి పరిస్థితుల్ని మార్చగలిగిన దేవుడు ఆయన. ఆమెన్ హల్లెలూయా. ఎర్ర సముద్రమునైనా సరే పాయలు చేయగలిగిన దేవుడు ఆయన. ఆమెన్. యోర్దాను నది ఎలాగ పాయలైపోయింది, ఎలాగ అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తున్నాడు. చనిపోయిన వాళ్ళని లేపిన దేవుడు ఆయన. ఆమెన్ హల్లెలూయా. ఒక మానవునికి చివరి విషయం ఏంటంటే, అంటే చివరిగా దేని మీద అతను అతను భయపడొచ్చు అని అంటే అది అది మరణమే. ఆ యొక్క మరణము సైతము కూడా ప్రభు దాని మీద విజయం పొందుకొని ఉన్నారు. ఆమెన్ హల్లెలూయా. అయితే అపవాది మాట్లాడే మాటలు అవి అవి ఎలా ఉంటాయో కూడా మనం తెలుసుకోవాలి. అపవాది సంధించే అగ్ని బాణములను అనే మాట రాసింది ఇక్కడ. అగ్ని బాణములను అంటే ఏమేంటండి? అంటే ఆ అగ్ని బాణాలు ఏంటవి? అగ్ని ఏం చేస్తుంది అంటది? అగ్ని ఏం చేస్తుంది అంటే కాల్చి వేస్తుంది. అంటే ఏదన్నా ఏ- ఏదన్నా అక్కడ ఏదైనా ఉందనుకోండి, మన మన అగ్నితో లేదా మన అగ్గి పెట్టామనుకోండి, మంట పెడితే ఏమవుతుంది? అది చివరికి బూడిదైపోద్ది. అంటే అగ్ని బాణములు అని అంటే చివరికి అపవాది యొక్క ఆలోచన అంటే ఆ ప్లాన్ ఏంటి, కుయుక్తి ఏమిటి అని అంటే ఉ- ఆ వ్యక్తి జీవితం అనేది నాశనం అయిపోవాలి. అంటే కేవలం ఏదో ఒక బాధపడటం మాత్రమే కాదు, ఏదో కొంచెం ఇబ్బంది పడటం మాత్రమే కాదు, కానీ అది ఎలాంటి రోగాన్ని ఇవ్వాలని అంటే చివరికి ఆ వ్యక్తి మరణించాలి, ఆపత్కాల మరణాల్లోకి తీసుకుని వెళ్ళాలి, బూడిదగా మారిపోవాలి. అటువంటి అటువంటి స్థితిలో అనమాట. అంటే డెత్ డెత్ అనేది మనం కరోనా టైంలో మనం చూసాం. అసలు ఎంతమంది భయపడ్డారు. చాలా మంది ఏమంటారంటే, అంటే కరోనా వల్ల చనిపోయింది తక్కువ, కానీ భయంతో చనిపోయింది ఎక్కువ. చాలా మంది అన్నారు. ఇది మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు, చాలా మంది మనం చూసాం కూడా. కరోనా సమయంలో, ఆ కోవిడ్ సమయంలో ఆ రోగంతో చనిపోయింది తక్కువ, భయపడి చనిపోయింది ఎక్కువ. అంటే ఈ భయం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ భయం అన్నది కేవలం మన యొక్క ఆలోచనలో మాత్రమే కాదు, కానీ అన్కంట్రోలబుల్ ఫియర్ అంటే ఒక నియంత్రణ లేని, ఒక లిమిట్ లేని, లేకపోతే ఒక నియంత్రణ లేని భయం. నియంత్రణలో ఉన్న భయమేమో అది అది మన యొక్క అది మన అది మనలో నుంచి వస్తున్న భయం. కానీ ఒక నియంత్రణ లేని భయం, అసలు కంట్రోల్ లేదనమాట ఇంకా. అసలు మనం ఎట్లా భయపడతారంటే, రాత్రి కొంతమంది సైకాట్రిక్ పేషెంట్స్ నేను చూస్తే, నేను కూడా సైకాట్రిక్ డిపార్ట్మెంట్ లో పనిచేశాను. అదే సైకాట్రిక్ పేషెంట్స్ ని చూస్తే కొంతమంది ఒక రూమ్ లో అసలు మొత్తం లైట్స్ అన్ని ఆపేసుకొని, లేకపోతే లైట్లు ఇంకా లేకపోతే వాళ్ళ దగ్గర ఒక చిన్న లైట్ పెట్టుకొని ఎంతో ఎంతో భయపడుతూ కూర్చుంటూ ఉంటారు మూలగా. ఇలా కాళ్ళ దగ్గర పెట్టుకొని, చేతుల దగ్గర పెట్టుకుని ఇలా గట్టిగా పట్టుకొని వాళ్ళు అలా కూర్చుంటారంటే వాళ్ళు అక్కడి నుంచి కదలరు ఇంకా. వాళ్ళు అక్కడి నుంచి 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు అక్కడే కూర్చుంటారు. ఎందుకంటే బయట రాలేరు, బయటకు వస్తే ఇది జరుగుతుంది అనుకుంటారు. ఎంత భయం వాళ్ళ జీవితాన్ని బానిసత్వంలో పెట్టింది. అట్లాగా ఎంతో గాబరా పడిపోతూ ఉంటారు, ఎంతో చింతిస్తూ ఉంటారు. అసలేముంటది అక్కడ, చిన్న విషయమే దాన్ని పెద్ద కొండగా చూస్తారు అన్నమాట. చిన్న విషయాన్ని పెద్ద కొండగా చూస్తారు. ఆ కొండ చివరికి వాళ్ళ జీవితాలను నష్టపరుస్తుంది. ఇంకా ఎన్నో సమస్యలు ఆ చిన్న విషయం పెద్ద విషయం అయిపోయి చివరికి వాళ్ళని సైకాట్రిక్ పేషెంట్స్ లాగా, లేకపోతే
ఇక మానసిక రోగుల్లాగా ఇక చివరికి ఎట్లుంటదంటే ఇంకా మందులు వేసుకుంటూనే ఉండాలి ఇక. 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు ఎలా చూశానంటే పేషెంట్లని. నేను ఒక సైకాట్రిక్ హాస్పిటల్లో నేను ఒక మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ, అయితే ఆ యొక్క ఆ యొక్క హాస్పిటల్లో కనీసం 25 సంవత్సరాల నుంచి పేషెంట్లు అక్కడే ఉన్నారు. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళని అక్కడ పెట్టేశారు. అంటే వాళ్ళ ఇంట్లో ఇంకా వాళ్ళు చూసుకోలేరు అనమాట. మా వల్ల కావట్లేదు, ఇక మా వల్ల కాదు, మీరే చూసుకోండి డాక్టర్ గారు అని చెప్పి అక్కడ పెట్టేస్తే ఇక వాళ్ళకి ప్రతి నెల ఒక 10,000 రూపాయలు ఎంతో కొంత డాక్టర్కి ఇస్తూ ఉంటారు. ఆ డాక్టర్ గారు చూసుకుంటూ ఉంటారు. అంటే ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, నైట్ కొంచెం భోజనం వస్తూ ఉంటుంది, తింటా ఉంటారు. కానీ ఆ పేషెంట్ అక్కడే ఉంటారు. ఆ పేషెంట్ అక్కడే ఉంటారు. అదే వాష్రూమ్, అదే అదే బెడ్. 25 సంవత్సరాల నుంచి చూడండి, ఆమె ఒక ప్రొఫెసర్. నేను ఆమెతో మాట్లాడుతూ మొత్తం హిస్టరీ తీసుకుంటా ఉన్నాను. హిస్టరీ తీసుకుంటా ఉంటే విషయం చిన్నదే కానీ అంత పెద్దగా చేసుకుందామా, పెద్దగా చేసుకుంది. అసలు అదంతా అబద్ధమే అది. అది అబద్ధాన్నే నమ్మి 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 చివరికి అంత పెద్ద చేసుకుంది కొండలాగా. చివరికి ఆ అబద్ధాన్ని తీయడానికి ఎన్ని మందులు ఇచ్చినా సరే చివరికి అది ఏమి పెద్ద కంట్రోల్ చేసాం కానీ అసలు కంప్లీట్ గా అసలు వేరుతో సహా ఆ యొక్క రోగాన్ని తీసేసే పరిస్థితి లేదు. అది చూస్తా ఉంటే 25 సంవత్సరాలు పడతా ఉంది, అది ఇంకా తగ్గలేదు. బహుశా మరి నేను ఆమెను చూసి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఆమె ఉందో లేదో నాకు తెలియదు. అంటే విషయం ఏంటంటే అబద్ధాలు అన్నవి అపవాది నుంచి వస్తూ ఉన్నప్పుడు మనం ఎన్ని మందులు వాడుతున్నా సరే, అంటే కేవలం కొన్ని కొన్ని ఆలోచనలకి మనం ఏదో కొంచెం కంట్రోల్ చేయవచ్చేమో కానీ అసలు కంప్లీట్ క్యూర్ అన్నది, అంటే ఇంక వేరులతో సహా ఆ యొక్క ఆ యొక్క రోగాన్ని తీసేయాలంటే మటుకు, మానసిక రోగాలను తీసేయాలంటే మటుకు తప్పకుండా మనకి యేసు ప్రభు అవసరము. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు అవసరం. ఎందుకంటే ఆయనే సత్యం. సత్యము తెలుసుకున్నట ద్వారా మనకి విడుదల, మనకి స్వతంత్రత. అంటే వేరులతో సహా ఆ యొక్క రోగాన్ని, మానసిక రోగాల్ని, ఎస్, మనకు ఎంత కొంత టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు. కానీ సత్యం అయితే తెలుసుకోవాలి. సత్యం అయితే మనం తప్పకుండా తెలుసుకోవాలి. అంటే అబద్ధాలు అబద్ధాలు మాట్లాడిన అపవాది మీద మనకి మనం అస్త్రాన్ని, మనం ఆయుధాన్ని మనం ఉపయోగించాలి. అది విశ్వాసం అనే డాల్. ఇట్స్ ఎ డిఫెన్సివ్ వెపన్. అంటే మనల్ని మ- అంటే మన యొక్క ఆయుధము మనల్ని మనం కాపాడుకుంటూ, అంటే మనల్ని కాపాడే ఆయుధం అన్నమాట ఇది. అవునా, హల్లెలూయా. మనల్ని కాపాడే ఆయుధం ఇది. ఇట్స్ ఎ డిఫెన్సివ్ వెపన్. అయితే కాపాడుట అన్నది దేవుని వాక్యంలో ఆధారపడింది. దేవుని వాక్యంలో ఆధారపడింది. అయితే అపవాది, మనం చూసినట్లయితే ఇక్కడ ఎఫెసీయులు 6:16 మనం చూసినట్లయితే మీరు దుష్టుని అగ్ని బాణవులను, అయితే దుష్టుడు అంటే అపవాదు. మరి అగ్ని బాణములను అంటే ఇవేంటండి? అగ్ని బాణములు అంటే ఏంటండి? అంటే ఇవి అబద్ధాలుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ అబద్ధాల్లో శక్తి ఉంటుందంట. అంటే ప్రతి వాక్ వెనకాల శక్తి ఉంటుందండి. ప్రతి వాక్ వెనకాల శక్తి ఉంటుంది. అది నిన్ను దీవిస్తుంది, లేకపోతే నిన్ను శపిస్తుంది. ప్రతి వాక్ వెనకాల ప్రతి వాక్ వెనకాల జీవం ఉంటది, లేకపోతే మరణం ఉంటుంది. అంటే వాక్ అనేది జీవాన్ని తీసుకొస్తుంది, వాక్ అనేది మరణాన్ని తీసుకొస్తుంది. అంటే వాక్కులో శక్తి ఉందన్నమాట. ఒకరు మనల్ని దీవించారంటే మనం దీవించబడుతున్నాం, ఒకరు మనం శపిస్తున్నారంటే మనం శపించబడుతున్నాం. అయితే ఆ వాక్కులో శక్తి ఉంది అన్నది ఇంపార్టెంట్ అన్నమాట. ఆ వాక్కులో శక్తి ఉంది. అయితే దేవుడు మాట్లాడితే ఆ మాటలో శక్తి ఉంది. ఆ మాట మనల్ని ఆ మాట మనం నమ్మినట్లయితే మన జీవితంలో దేవుడు కార్యం చేస్తున్నాడు. అలాగే అపవాది కూడా మాట్లాడుతూ ఉంటాడు. అపవాది మాట్లాడతాడంటే చాలా మంది నమ్మరు. డాక్టర్ గారు ఎందుకండి ఇవన్నీ కూడా? మీరు డాక్టర్ అయి ఉన్నారు, సైన్స్ చదువుకున్నారు, అపవాది అంటారు, దురాత్మలు అంటారు. ఏమండి, నేను సైన్స్ చదువుకున్న సమయాల్లో, నేను మరి ఎంబీబీఎస్ చదువుకుంటున్న సమయాల్లో నాకు ఇవేమీ తెలియదు. కానీ నా జీవితంలోనే ఎలాగ రోగం వచ్చిందో నేను చూశాను. ఆ రోగం అన్నది ఎలాగ నయమైందో కూడా నా జీవితంలో ఒక అనుభవం. అది నా వ్యక్తిపరంగా నా జీవితంలో ఒక గొప్ప అనుభవం. ఇది సాక్ష్యం ఇది. అంటే నేను అనేకమైన మందులు వేసుకున్నాను. నేను ఆయుర్వేదిక్ తిన్నాను, లేకపోతే అలోపతిలో ఫస్ట్ అలోపతి, తర్వాత హోమియోపతి, తర్వాత ఆయుర్వేదిక్ అని ఈ మూడు విషయాల్లోకి వెళ్ళాను. ఇంకా అనేకమైన విషయాలు కూడా చేశాను. యోగా చేశాను, తర్వాత రాజయోగా అని అటు వెళ్ళాను. అనేకమైన విషయాల్లోకి వెళ్ళింది, అనేకమైన కార్యాలు, అనేకమైన పనులు. అంటే ఎంతో ప్రయత్నం చేశాం అన్నమాట. నా
నాలో ఉన్న ఏదైనా సరే ఈ ఇబ్బంది పోవడానికి చివరికి పెద్ద పెద్ద హాస్పిటల్ కూడా వెళ్ళా. అంటే మందులు ఇచ్చారు. ఆ మందులు ఇవ్వటం వల్ల ఎంతో కొంత కొంత కంట్రోల్ అయితే ఉంది కానీ కంప్లీట్ గా అసలు ఆ రోగం అన్నది నాలో నుంచి పోవడానికి అంటే మందులు అన్నవి ఒక ఒక లెవెల్ వరకే పనిచేసినాయి. నేను కూడా చదువుకున్న అబ్బాయిని, మరి చదువుకున్న డాక్టర్ని, మరి నేను కూడా అంటే ఆ మందులనే పనిచేస్తా ఉన్నాయి కానీ అసలు కంప్లీట్ క్యూర్ అన్నది అంటే అసలు వేరుతో సహా తీసివేయబడాలి. అసలు అది అసలు ఆ రోగం అనేది నాలో ఉండకూడదు అనే దానిలో వస్తే మటుకు అక్కడ మటుకు నాకు యేసు ప్రభు నాకు సహాయం చేశారు. నేను అనేకమైన ప్రాంతాలకు వెళ్ళాను. అనేకమైన అటు ఇటు ఎన్నో యాత్రలు చేశాను. నాకున్న జ్ఞానాన్ని బట్టి, నాకున్న బుద్ధిని బట్టి ఎంతో ఉపయోగంలోకి తీసుకుని వచ్చాను. ఎంతో మంది సహాయం కోరాను నేను. ఎంతో మంది దగ్గర కౌన్సిలింగ్ తీసుకున్నాను. ఎంతో మంది నాకు సహాయం చేశారు. ఎంతో మంది డాక్టర్స్ నన్ను చూశారు. పెద్ద పెద్ద హాస్పిటల్స్, ఎయిమ్స్ హాస్పిటల్ చూశారు. నిమ్హాన్స్ అని, నిమ్స్ అని, విమ్స్ అని, అపోలోస్ అని చాలా పెద్ద పెద్ద హాస్పిటల్ చూశారు. వాళ్ళు కూడా పెద్ద పెద్ద డాక్టర్లు, ఎండి డిఎంలు, పెద్ద పెద్ద డాక్టర్లు చూశారు. ఎంఎస్ ఎంసీహెచ్ లో న్యూరో సర్జన్స్ అని, న్యూరాలజిస్ట్ అని పెద్ద పెద్ద ఫిజిషియన్స్ చూశారు. ఇవన్నీ చూసి వాళ్ళు ఎన్నో ప్రిస్క్రిప్షన్స్ పెట్టారు. ఎన్నో ఎన్నో మందులు తింటూ ఉన్నా. అయితే హోమియోపతి అయిపోయింది, ఆయుర్వేదిక్ అయిపోయింది, ఇవన్నీ అయిపోయినాయి. అయితే అయితే నాలో ఉన్న సమస్య అన్నది చివరికి ఒక ఒక ప్రార్థనా గోపురం ద్వారా, అది చెన్నైలో ఉన్న ఒక ప్రార్థనా గోపురంలో ఒక వ్యక్తి నా కోసం 3 దినాలు ప్రార్థన చేయటం, మూడో దినాన మరి యేసు ప్రభు దర్శనంలో రావటం, నా గురించి చెప్పటం, నా జీవితంలో ఏం జరుగుతుందో అన్నది ఆ, మరి మరి ప్రభు మాట్లాడటం, మరి ఆయన నాకు కాల్ చేసి చెప్పటం, నేను మళ్ళీ చెన్నై వెళ్ళటం, అక్కడ నా కోసం ఆయన కనీసం ఒక 3:30 గంటల పాటు నా కోసం ప్రార్థన చేశారు. అయితే ప్రార్థన జరిగిన తర్వాత మళ్ళీ ఆ రోజు నుంచి అంటే సెప్టెంబర్ 21, 2007 నుంచి దాదాపు 2018 దాకా అంటే రోగం రాలేదని చెప్పట్లేదు కానీ అంటే ఎటువంటి మందుల యొక్క అవసరత లేకుండా నేను చాలా ప్రశాంతంగా, చాలా సమాధానకరంగా జీవిస్తున్నాను. దాని తర్వాత కూడా ఇప్పటికీ ఏ మందులు పెద్దగా ఏమి మేము పెద్దగా వేసుకోవట్లేదు కానీ అంటే విషయం ఏంటంటే అంటే రోగాల మీద అధికారము పరిపూర్ణంగా యేసు ప్రభుకు ఉన్నదన్నది ఇది నా వ్యక్తిపరమైన ఒక ఒక సాక్ష్యం అన్నమాట. ఇది నాకు అర్థమైన విషయం ఇది. అంటే అంటే మందులు ఇవన్నీ కూడా ఒక లెవెల్లో అంటే ఏంటంటే అవి తప్పకుండా అవసరమే. నేను దాని వ్యతిరేకంగా మాట్లాడట్లేదు కానీ ప్రభు యొక్క కార్యాలు అది వ్యక్తిపరంగా నేను చూసి ఉన్నాను. అది నా జీవితంలో ఒక గొప్ప సాక్ష్యంగా నేను చూసి ఉన్నాను. అంటే అపవాది వేసిన బాణాన్ని తీసివేసేది సత్యమే. అపవాది ఇదంతా కూడా ఆత్మ మండలాల్లో, ఆత్మలోకంలో జరుగుతున్న విషయాలు ఇవి. మన శరీరపరమైన విషయాలు మన శరీరపరంగానే చూడాలి. ఆత్మపరమైన విషయాలు ఆత్మపరంగానే చూడాలి. ఆత్మీయ సమస్యల్ని మన శరీరపరంగా మనం దాన్ని ఏమైనా చేద్దామని అంటే అది కుదరదు. అంటే ఒకవేళ గనక ఎన్ని మందులు వేసుకున్నా సరే మీకు గనక ఆ రోగం పోకుండా ఇబ్బంది పడుతూ ఉంటున్నారంటే, ఎన్ని స్కాన్లు తీసినా సరే అంత నార్మల్ గా ఉండి చివరికి ఆ రోగంలో మీరు ఉంటున్నారని అంటే, ఆ రోగం మీ జీవితంలో అలాగే మీరు అనుభవిస్తున్నారని అంటే దాని వెనకాల ఏదో కారణం ఉంటుంది. దాని వెనకాల ఏదైనా అదృశ్యమైన కారణం ఉండొచ్చు. అది ఆత్మీయ కారణంగా మనం మనం చూడవచ్చు కూడా. అయితే సమస్య అన్నది అది అలానే ఉంటూనే ఉంది. ఎంత ప్రయత్నం చేసినా ఏం చేసినా సరే పోవట్లేదు. ఇంట్లో పరిస్థితి అలానే ఉంది. లేకపోతే మీ యొక్క ఒంట్లో ఉన్న పరిస్థితి అలా ఉంది. అయితే దాని యొక్క ప్రాబ్లం రూట్ అని అంటే దాని వెనకాల రూట్ అని అంటే వేర్లతో అంటే ఒక చెట్టుని చూస్తున్నాం. ఆ చెట్టులో ఉన్న కాయలైతే అది ఎప్పుడు కూడా ఒక చేదైన కాయలే వస్తా ఉన్నాయి. దాని సమస్య ఏమిటంటే వేర్లో ఉంటది అనమాట. అంటే 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 ఒక వ్యక్తిలో ఆ రోగము ఎందుకు అది ఇంకా పోవట్లేదు? ఆ యొక్క మానసిక రోగం కావచ్చు, లేదా శరీరపరమైన రోగం కావచ్చు, ఎందుకు పోవట్లేదు? ఎన్ని మందులు వేసుకుంటున్నా పోవట్లేదు, ఎన్ని స్కాన్లు చేస్తున్నా పోవట్లేదు, ఎంత ఎంత ఖర్చు పెడుతున్నా సరే పోవట్లేదు, ఎంత పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్తున్నా సరే, పెద్ద పెద్ద డాక్టర్స్ చూపిస్తున్నా సరే పోవట్లేదు అంటే మటుకు దాని వెనకాల ఏదో కారణం ఉంది. ఆ కారణం నీకు తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు. ఆ కారణం కేవలం దేవునికి మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆయనకు మాత్రమే సమస్తము, ఆయన మాత్రమే చూడగలుగుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి సమస్తము తెలుసు. అంటే అపవాది అదృశ్యంగా పనిచేస్తూ ఉంటాడు. అర్థం చేసుకోవాలి మనం.
అపవాది ఎప్పుడు కూడా మనం చూస్తూ ఏదో పని చేయడు కానీ అదృశ్యంగా పనిచేస్తాడు. దొంగ వలె వస్తాడు, దోచుకుంటూ ఉంటాడు, బాణాలు వేస్తూ ఉంటాడు. మనకు అర్థం కాదనమాట. బాణాలు నిజంగానే అసలు మనకు గుచ్చుకుంటున్నాయని కూడా మనకు తెలియదు. లోపల లోపల ఆ అపవాది పెడుతున్న అబద్ధాలు 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 అని అనుకుంటామంటే అది మన ఆలోచనలు అనుకుంటాం. అపవాది పెడుతున్న ఆలోచనలు, అపవాది సంధిస్తున్న అబద్ధాలు, అది మన అది మన మనసుల్లో, హృదయాల్లో అది ఇంకా పెరిగిపోతూ ఉన్నాయి. మనం అనుకుంటామంటే అది మన ఆలోచనలు, అది మంచి ఆలోచనలు, లేకపోతే సత్యమైన ఆలోచనలు అనుకుంటూ ఉంటాం. కానీ అపవాది పెట్టే ఆలోచనలు, అపవాది సంధిస్తున్న బాణాలు అది గుచ్చుకుంటూ ఉంటాయి. కానీ ఆ నొప్పి కూడా మనకు తెలియదు. కానీ అది ఒక రోజున మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లోకి వస్తాయి. అది ఎప్పుడంటేనండి అది ఎప్పుడంటే జాతకనండి, ఒక పాత్రలో నీళ్లు వేసాం. ఖాళీ పాత్ర, నీళ్లు నింపుతూ 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 ఉన్నాం. అయితే నీళ్లు పొంగి పొర్లే అనుకోండి. అంటే బాగా నింపేశాం. ఇంకా వేస్తున్నా. పొంగి పొర్లి బయటపడుతున్నాయి. అప్పుడు అరే ఈ నీళ్లు పోతున్నాయి, నా కాళ్ళ మీద నీళ్లు పడ్డాయి అనుకుంటాం. ఆ అప్పుడు తెలుస్తుంది అనమాట. అంటే విషయం ఏంటి? అంటే విషయం ఏంటంటే లోపల అపవాది ఏం చేస్తున్నాడు, ఈ అగ్ని బాణములు అన్నవి ఎలా సంధిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, లోపల ఎలా నింపుతున్నాడు, లోపల ఎంత గాయపరుస్తున్నాడు అని పెద్దగా మనకు అర్థం కాకపోవచ్చు. కానీ ఒక్క రోజున అది రోగము వలె, అదొక మానసిక రోగము వలె బయటపడుతుంది. ఇక అంత భయపడుతూ ఉంటామంటే మనం ఇంక ఎగ్జామ్ రాయలేం, మన కాలేజీకి వెళ్ళలేం, మనం ఒక వ్యక్తితో ఉండలేం, మన ఇంట్లో కూడా ఉండలేం, భర్తతో ఉండలేం, భార్యతో ఉండలేం, మన పిల్లలతో ఉండలేం, సమాజంతో ఉండలేం, ఒంటరిగా జీవించడం అదేంటి అబ్నార్మల్ అయిపోద్ది. అది నార్మల్ కాదు అనుకుంటాం. ఇంకా ఆ రోజున ఇంకా మనం అటు ఇటు తీసుకెళ్తూ ఉంటాం. ఏం జరిగిందని కొంచెం చాలా గబరపడిపోతూ ఉంటాం. అయితే అది ఒక్కరోజు జరిగిన విషయం కాదండి అది. అది ఒక్కరోజు జరిగిన విషయం కాదది. అది అనేకమైన సంవత్సరాల నుంచి జరుగుతున్న విషయం కావచ్చు, లేకపోతే అనేకమైన నెలల నుంచి జరుగుతున్న విషయం కావచ్చు. అంటే అపవాది ఆ వ్యక్తిని అపవాదికి ఉన్న టార్గెట్ లో ఆ వ్యక్తి పట్ల ప్రతిరోజు కూడా కార్యం చేస్తూనే ఉన్నాడు. అపవాది అగ్ని బాణం సంధిస్తూ ఉన్నాడు. అయితే లోపల ఏం జరుగుతుంది, లోపల ఎలాగా, లోపల ఎక్కడ గాయపరుస్తున్నాడు అనేది మనకి ఎందుకు తెలియదు అంటే మనము మెలకువగా ఉండట్లేదు. మనం ఏముండట్లేదండి, మెలకువగా ఉండట్లేదు. చాలా మంది విశ్వాసులు దేవుని సన్నిధిలోకి రావట్లేదు. వాళ్ళకి ఆదివారాలు మాత్రమే దేవుని సన్నిధిలోకి వస్తూ ఉంటారు. దేవుని మాటలు వింటూ ఉంటారు. అయితే ప్రతి దినము కూడా దేవుని సన్నిధిలోకి మనం వచ్చి ఆయన వాక్యం అనే వెలుగులో మనం ఉంటే గనక మన అంతరంగ జీవితంలో అపవాది గాని ఏదైనా సరే ఏం జరుగుతుంది అన్నది చాలా స్పష్టంగా దేవుని వాక్యం ఒక అద్దము వలె మన అంతరంగ జీవితాన్ని చూపిస్తూ ఉంటది. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవి. చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. అపవాది ఏం చేస్తున్నాడు అనేది మనకు తెలియదు. ఎందుకంటే అదృశ్యంగా పనిచేస్తూ ఉంటాడు. అదృశ్యంగా, దుష్టుడు అదృశ్యంగా దొంగతనములాగా, దొంగతనంగా, దృశ్యంగా, అదృశ్యమైన ఆత్మ మండలాల్లో నుంచి మన హృదయాల మీద అనేకమైన అబద్ధాలు ఎప్పుడో అనేక సంవత్సరాల నుంచి పెడుతూ 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 ఒక్క రోజున అది అది ఎట్లయితే స్పాట్ అవుతుంది అనమాట. ఇంక ఎట్లయితే గ్యాస్ ఎలాగైతే గనక ఫిల్ చేస్తా ఉన్నాం, ఇక మనం ఫిల్ చేస్తూనే ఉన్నాం ఒక రోజులో. లేకపోతే బాగా ఎక్కువైపోయింది, గ్యాస్ ఎక్కువ బయటకు వచ్చేస్తుంది. చివరికి అది స్పాట్ అవుతుంది, ఎక్స్ప్లోడ్ అవుతుంది. అట్లాగే పాత్రలో కూడా నీళ్లు వేస్తున్నా ఒక రోజు, లేకపోతే ఇంకా నీళ్లు వేస్తూ ఉన్నప్పుడు ఆ నీళ్లు బయట పొంగి పొర్లితే అప్పుడు అర్థమవుతుంది అనమాట. అరే నీళ్లు బయటకు వస్తా ఉన్నాయి, దీనిలో నీళ్లు వేస్తా ఉన్నాం అని. అట్లాగా అపవాది అనేక సంవత్సరాల నుంచి అనేక పర్యాయాలు, అనేకమైన మాటలు, అనేకమైన అబద్ధాలు అగ్ని బాణముల వలె సంధిస్తూ ఉంటాడు. అయితే అందుకనే ప్రతిరోజు మనకి యేసుప్రభు అవసరం. ప్రతి క్షణం యేసుప్రభు అవసరం. ప్రతి నిత్యము సత్యం అవసరం అండి. ఆమేన్. సత్యము మనకి తెలియపరిచే పరిశుద్ధాత్మ దేవుడు మనకి అవసరమే. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. చూసారా, మరి అగ్ని బాణముల్ని అవి అపవాది మాట్లాడుతున్నాడు అని మనకి తెలియచెప్పేది మనకి పరిశుద్ధాత్మ దేవుడు వివేచించి మనకు చూపిస్తారన్నమాట. ఆమేన్, హల్లెలూయా. ఎలాగనంటే ముందు సత్యాన్ని చూపిస్తారు, తర్వాత అబద్ధాన్ని చూపిస్తారు. ఆమేన్. ముందు మనం ఏం తెలుసుకోవాలండి? అపవాది గురించి, అబద్ధాల గురించి తెలుసుకోవటం కాదు. ముందు మనం తెలుసుకోవాల్సింది యేసు ప్రభు గురించి. యేసు ప్రభు గురించి, సత్యం గురించి ఎంతగా మనం తెలుసుకుంటూ ఉంటామో అంతగా ఈ అబద్ధాలు ఏమిటన్నది క్లియర్ గా అర్థమవుతా ఉంటాయి. ఆమె హల్లెలూయా. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయనా మీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. విశ్వాసం అనే డాలు గురించి ప్రభా నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన ప్రభా నేను మంచి అవకాశాన్ని బట్టి ప్రభా తండ్రి యొక్క ప్లాట్ఫామ్ బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి.
అయా మా జీవితాలని తండ్రి మేము సంరక్షించుకోవాలి. నాయన మీరిచ్చిన ప్రభా సర్వాంగ కవచంలో ఒక ప్రాముఖ్యమైన ఆయుధము విశ్వాసం అనే డాలు. ఆమేన్ హల్లెలూయా. ప్రభా ఈ విశ్వాసం అనే డాలుని మేము పట్టుకోవాలి, అంటే మేము లిఫ్ట్ చేయాలి, ఉపయోగంలోకి తీసుకొని రావాలి. అలాగా ఉంటేనే అగ్ని బాణములు యావత్తు కూడా అన్నిటినీ అని ప్రభా మీ వాక్యం తెలియపరుస్తుంది. యావత్తుని ప్రభా నష్టపరచొచ్చు. ఆమేన్. నష్టపరచొచ్చు, నష్టమైపోవును గాక. యేసు నామములో సమస్త అగ్ని బాణములు నా మీద గాని నా కుటుంబం మీద గాని పని చేయకుండా నష్టమైపోవును గాక. ప్రభా మీరు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించమన్నావు. నాయనా మీ యొక్క మాటలు ప్రభా తండ్రి మా నోటి ద్వారా పలకమన్నావు. నాయనా సత్యము మా నోట్లో ఉండాలి, మా హృదయంలో ఉండాలి. అయినా మా యొక్క మా యొక్క నోట్లో ప్రభా మీ యొక్క మాటలు ప్రభా ఖడ్గము వలె మేము మాట్లాడుతూ ఉండాలి. నాయన అపవాది మాట్లాడుతున్న మాటలు అగ్ని బాణముల వలె వస్తూ ఉంటుంటే అగ్ని బాణములు ఆరిపివేయడానికి విశ్వాసముతో కూడిన మాటలు మా నోటి ద్వారా మేము ఆయన పలుకుతూ ఉండాలి. ఆయన పలికినట్లయితే గనక సమస్తము నష్టమైపోతుంది. సమస్తము అపవాది కార్యాలు నష్టమైపోతూ ఉంటాయి. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. అపవాది చేసిన ప్రభువనైనా ప్రతి ఒక్క నాయన హామ్ని, అపవాది చేసిన ప్రతి ఒక్క కార్యాన్ని నిర్వీర్యం చేసేది, నష్టపరిచేది మీ వాక్యమే ప్రభువా. ఏదైతే మేము కోల్పోయామో, ఏదైతే మేము నష్టం చేయబడ్డామో, నష్టపోయి ఉన్నామో ప్రభువా, వాటిని తిరిగి మా చేతులకు ఇచ్చే దేవుడు అయి ఉన్నావు. ఆమేన్ హల్లెలూయా. ఏ చెడు పురుగులైతే మా జీవితాన్ని తినివేసి నేను ఆ సంవత్సరాలు ప్రభువా మా జీవితాల్ని నష్టపరిచిందో, మేము ఏ సంవత్సరాలు మేము కోల్పోయామో ప్రభువా, వాటిని మళ్ళీ మా జీవితాల్లోకి మీరు జతపరిచేది, మళ్ళీ మీ యొక్క పునరుద్ధానపు శక్తితో ప్రభా మా జీవితాల్లో కార్యం చేసేది యేసయ్యా మీరు మాత్రమే. ప్రభా మీకే సకల మహిమ ఘనత కీర్తి చెల్లించుకోమని అడుగుచు యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ హల్లెలూయా. ఈరోజు ప్రభు మనకిస్తున్న వాగ్దానము ఫిలిప్పీయులు 4వ అధ్యాయం. ఫిలిప్పీయులు 4వ అధ్యాయం. ఫిలిప్పీయులు 4వ అధ్యాయం 13వ వచనం చూద్దామండి. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఆమెన్ హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకిస్తున్న గొప్ప వాగ్దానము. ఆమెన్ హల్లెలూయా. ఫిలిప్పీయులు 4:13, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. అంటే క్రీస్తునందు మాత్రమే సమస్తము సాధ్యము. అపవాది యొక్క అగ్ని బాణములన్నిటినీ ఆర్పివేసేది క్రీస్తునందున్న జీవితమే. క్రీస్తుకి వెలుపల ఉన్న జీవితంలో మనం ఏమీ కూడా చేయలేం. అంటే ఏంటండి, ఒకవేళ మనం ఏదైనా చేసినా సరే చివరికి దానికి ఫలం ఉండదు, దానికి సఫలం ఉండదు. క్రీస్తునందు మాత్రమే సఫలము, ఫలభరితమైన జీవితము. ఆయన యందు మాత్రమే సమస్తము సాధ్యమే. హల్లెలూయా. అయితే నన్ను బలపరచు వాని అందే, అంటే ఇది వ్యక్తిపరంగా నీతో నాతో మనందరితో మాట్లాడుచున్న మాటలుగా మనం చూడాలి. ఎందుకనంటే దేవుడు వ్యక్తిపరంగా మాట్లాడతారు. మనలో ఉంటూ, మనతో ఉంటూ ఆయన కార్యం చేస్తారు. ఆమె అయితే మన మన బలహీనతల్ని తెలియపరిచేది ఆయనే. ఆ బలహీనతలు మనం చూసినప్పుడు ప్రభువా నాలో ఈ బలహీనత ఉంది, ఈ యొక్క బలహీనతలో మీరే బలవంతులుగా ఉండండి. అంటే యేసు ప్రభు ఎంత బలవంతుడో మనం తెలుసుకుంటూ ఆయన వాక్యానికి అనుగుణంగా మనలో ఏమేం బలహీనతలు ఉన్నాయో ఆయన యొక్క వాక్యములో మన జీవితాలు కనబడుతూ ఉంటాయి. మనలో ఉన్న బలహీనతలు యావత్తు కనబడుతూ ఉంటాయి. ఈ యొక్క బలహీనతలతో మనము యుద్ధంలోకి వెళ్ళకూడదు. ఈ బలహీనతలతో మన జీవితాన్ని మనం కొనసాగించకూడదు. మనము దేవుని సన్నిధిలో ప్రభువా నాలో ఉన్న ఈ బలహీనతల్ని నాయనా మీరు తీసివేసి మీ యొక్క బలముతో ప్రభు నన్ను నింపండి. నా యొక్క బలహీనతల్లో మీరే బలముగా ఉండండి ప్రభువా అని ప్రార్థన. ఆమె ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం అండి. ఏదైనా పని మన ద్వారా జరగాలి అంటే మటుకు ప్రార్థన, 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 ప్రార్థన అన్నది అంటే దేవుని మీద ఆధారపడే జీవితంగా ఉంటే గనక
సమస్తము సాధ్యమే అన్నది దేవుని యొక్క వాగ్దానం. సమస్తము సాధ్యమే. సమస్తమును చేయగలిగే వారంగా మనల్ని దేవుడు మారుస్తాడంట. ఇది దేవుని యొక్క వాగ్దానంగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన యొక్క నిశ్చయ, దేవుని యొక్క మాట, ఆయన యొక్క మాట అనేది నిశ్చయతగా ఆయన మాట్లాడుచున్నాడు. సమస్తం అన్నది చేసే రీతిగా, మన ద్వారా సమస్తం అనేది చేయగలిగే రీతిగా దేవుడు మనల్ని మారుస్తూ ఉన్నాడు. ఆమె అయితే సమస్తం అనంటే సమస్తం అనంటే ఏ బాధ్యతలైతే గనక మీకు, నాకు, మనకిచ్చారో ఆ బాధ్యతలు నిర్వహించడానికి కావలసిన కావలసిన కృప గాని, కావలసిన అభిషేకము గాని, జ్ఞానము గాని అది దేవుని నుంచి మనకు వస్తూ ఉంటుంది. ఆమె చెప్తావా? హల్లెలూయా. దేవుని నుంచి మనకి వస్తూనే ఉంటది. ఆయన యొక్క కృప మన పట్ల ఇంకా అధికముగా 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 ఆయన ఇస్తూనే ఉంటాడంట. అంటే ఆయన పని ఏమిటి, ఆయన యొక్క బాధ్యత ఏమిటి అని మనం తెలుసుకుంటూ, ఆ బాధ్యత మన జీవితాల ద్వారా జరగాలి అనే ఒక నిశ్చయత కలిగి మనము కూడా అడుగులు, విశ్వాసపు అడుగులు ముందుకు వేస్తూ ఉంటున్నాము. అయితే గనక ఆయన కృప మన వెంబడే ఉంటూ, ఆయన కృపతో ఇంకా నింపుతూ, అంటే మనకు కావలసినంతా కూడా మనం ఆయన మనకిచ్చిన బాధ్యతలో మనం ముందుకు వెళ్ళే వాళ్ళంగా ఉండాలి అని మనం గనక ఒక నిశ్చయిత ఉంటే గనక మనకు అవసరమైనంతా కూడా ఇచ్చే దేవుడిగా ఉన్నాడంట. ఆమేన్ చెప్పాను. హల్లెలూయా. ప్రభు నేను పరిచర్య పిలుస్తున్నారా? వద్దని చెప్పొద్దు. నేను చేయలేను అని చెప్పొద్దు. నేను చేయలేను, కరెక్టే. కానీ క్రీస్తునందు సమస్త సాధ్యమే. ప్రభు నీకు అవకాశం ఇస్తున్నారా? ఒక చిన్న కోడికలో గాని, లేకపోతే సంఘంలో గాని పాట పాడడానికో, లేకపోతే ఆరాధించడానికో, లేకపోతే వాక్యం చెప్పడానికో, లేకపోతే ప్రార్థన చేయడానికి ఒక ప్రేయర్ టవర్ లో గాని ప్రార్థన ఒక యోధులుగా ఉండడానికి ప్రభు మీకు అవకాశం ఇస్తున్నారా? నేను చేయలేనని చెప్పొద్దు. సమస్తము సాధ్యమే. హల్లెలూయా. అయితే ఒక ఎగ్జామ్ రాయాలి. అయితే ఆ ఎగ్జామ్ రాయడానికి భయపడుతున్నావా? ఏం భయపడద్దు. ఎందుకనంటే ఎగ్జామ్ రాయడానికి అంటే అసలు కోర్స్ లో తీసుకొచ్చిన దేవుడే. ఆ యొక్క కోర్స్ లోకి తీసుకొచ్చింది ఆయనే. ఆ కోర్స్ ని కంప్లీట్ చేయించేది కూడా ఆయనే. కాబట్టి భయపడద్దు. పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నావా? అస్సలు భయపడద్దు. ఎందుకనంటే ఒకవేళ దేవుడే నీ జీవితంలో గనక వివాహాన్ని తీసుకొస్తున్నాడా, అయితే గనక ఆ వివాహంలో ఎలాగా మీరు వ్యవహరించాలి, ఆ యొక్క మరి ఫ్యామిలీలో ఆ యొక్క కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి అన్నది తప్పకుండా పరిశుద్ధాత్మ, తప్పకుండా దేవుడు మీకు కావలసిన కృపతో నింపుతాడు. ఆమె మీరు ఏ బాధ్యత అయితే గనక ప్రభు మీకు ఇస్తున్నారో, మీరు భయపడకుండా ఆ బాధ్యత మీరు తీసుకొని మీరు ముందుకు వెళ్ళే వారిగా, దేవుని మీద ఆధారపడే వారిగా ఉంటే మీకు కావలసిన అన్ని కూడా, అంటే మీకు కావలసిన అవసరంలో ఉన్న అన్ని కూడా ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. అందుకనే సమస్తమును మీరు చేయగలరు. హల్లెలూయా. సమస్తమును చేయగలరు. అంటే ఉపయోగపడే సాధనంగా ఉంటారు మీరు. ఆమెన్. ఉపయోగపడే ఒక వ్యక్తిగా ఉంటారు మీరు. మీ జీవితం ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయి. సమస్తము సాధ్యమే. సమస్తము చేయగలరు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తూనే ఉంటాడు. మీ ద్వారా అద్భుత ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. సమస్తము సాధ్యమే. సమస్తము సాధ్యమే. మనం నమ్ముదాం. ఈ యొక్క ఈ యొక్క వాక్యానికి అనుగుణంగా, ఈ యొక్క వాగ్దానాన్ని మనం చేతపట్టుకుందాం. ప్రభువా, ఈ వాగ్దానానికి అనుగుణంగా మీరు నా ద్వారా గొప్ప కార్యాలు చేస్తారు. సమస్తము సాధ్యకరంగా మీరు చేస్తారు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయన, వందనాలు, స్తోత్రాలు. ఈరోజు తండ్రి, మరి మీ సన్నిధిలో ప్రభువా మమ్మల్ని అందరినీ తీసుకొచ్చిన విధానం బట్టి స్తోత్రం. మా జీవితాల్లో ప్రభా కావలసిన అవసరమైన మాటలు, ఈరోజు మాకు చాలా అవసరమైన వర్తమానాన్ని మీరు మాకు దయచేస్తున్నారు. తండ్రి, మీ వాగ్దానంతో మీరు మాతో మాట్లాడుచు ఉన్నారు. ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా, సమస్తాన్ని చేయగలిగే రీతిగా ప్రభా మాలో ఉన్న ప్రతి బలహీనతల్లో మీరే బలముతో నింపుచు నాయనా, మీరు మాకు తోడుగా ఉంటూ మీ యొక్క కృపలో మమ్మల్ని ప్రభ నింపుచు, కృప వెంబడి కృప, కృప వెంబడి కృప ప్రభా నాయన, మా ముందు ఏది అసాధ్యం కనబడుతుందని సాధ్యపరంగా చేసే దేవుడుగా ఉన్నావు నాయన. సమస్తము సాధ్య పరిచర్య ప్రభ మా ద్వారా మీరు జరిగించుకుంటారు. గొప్ప పరిచర్య చేయించుకుంటారు నాయన. హల్లెలూయ. హల్లెలూయ. ప్రభా, అస్వస్థగా ఉన్న వాళ్ళు స్వస్థపరచబడుతుంటారు, మారతారు ప్రభు. ఆశ్చర్యకార్యాలు మా జీవితాల ద్వారా జరుగుతాయి నాయన. హల్లెలూయ. ప్రభా, భర్తగా నాయన
మీరు ఇచ్చిన బాధ్యత ప్రభా, నేను భర్తకి ఇచ్చిన బాధ్యతలు నేను తప్పక ప్రభా, నేను నెరవేరుస్తూ ప్రభా, దానికి కావలసిన కృప నా మీద మీరు కుమ్మరిస్తారు. అయ్యా, భార్యకి ఇచ్చిన బాధ్యతలు తప్పకుండా నేను ఆ భార్య చేయగలుగుతూ ఉంటాను. ఎందుకంటే మీ కృప ప్రభా తండ్రి కావలసినంత కూడా ఇస్తూ ఉంటారు ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. నాయనా, నాయన ఈ రోజు మా మీద ఏ అస్త్రాలు కూడా, ఏ ఆయుధాలు కూడా పని చేయకుండా యేసు నామంలో నష్టపరుస్తూ ఉన్నా. ఏ యాక్సిడెంట్స్ జరగవు నాయన. మరి హాస్పిటల్లో ప్రభా తండ్రి మరి ఇబ్బంది పడుతూ మరి ప్రభా నాయన ఆ రోగులుగా ఉన్న వాళ్ళ జీవితాల్లో నాయన ఈ రోజు ఈ యొక్క వర్తమానం ద్వారా, ఈ యొక్క వాగ్దానము ద్వారా, ఈ యొక్క ప్రార్థనల ద్వారా అయా వాళ్ళకి స్వస్థత, వాళ్ళకి స్వస్థత అని ప్రభా ఘోషిస్తూ ఉన్నా. యేసు నామంలో స్వస్థత, యేసు నామంలో విడుదల అని ప్రభా ఘోషిస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయా వాళ్ళు వాళ్ళు లేవబడును గాక రాజా. వాళ్ళ యొక్క ఆ యొక్క మరణపు పడక మీద నుంచి లేవనెత్తబడును గాక. ఆమేన్. హల్లెలూయా. రైజ్ అప్ అండ్ వాక్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. డిశ్చార్జ్ అవును గాక రాజా. ప్రభా, హాస్పిటల్లో అనేకమైన దినాల నుంచి ఉంటున్నారు, వాళ్ళు డిశ్చార్జ్ అవును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభా, నేను నమ్ముచూ ఉన్నాను ఆశ్చర్య కార్యాలు అయా మీరు ఇప్పుడు చేస్తూ ఉన్నారు నాయన. ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నారు. అయా పిల్లల యొక్క వివాహాలు జరుగుతూ ఉన్నాయి. అయా కుమార్తెలకు వివాహాలు జరుగుతూ ఉన్నాయి. మార్గాలు తెరవబడుతూ ఉన్నాయి. సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే. అసాధ్యాన్ని సాధ్యపరిచే దేవుడివై ఉన్నావు రాజా. హల్లెలూయా. అయ్యా, మేము నమ్ముచూ ఉన్నా. విశ్వాసమైన డాల్ని ఆయన ఎత్తుతూ ప్రభా, అపవాది మాట్లాడిన అబద్ధాలు అది జరగదు లేదు ప్రభా, జరుగుతుంది. అది తప్పక జరుగుతుంది ప్రభా. హల్లెలూయా. తప్పక జరుగుతుంది అయ్యా. మీరు చెప్పినట్టుగానే జరుగుతుంది. మీ యొక్క సమయానుకూలంగా అయ్యా మీ యొక్క సమయానికి అనుగుణంగానే జరుగుతాయి. నేను మేము నమ్ముచూ ఉన్నాం తండ్రి. ప్రభా, మీకు మాత్రమే సకల మహిమ కీర్తిచే నేను చెల్లించుకోమని అడుగుచు ప్రభా. ఈ రోజు అంతయు కూడా మీరు మాతో ఇంకా మాట్లాడుచూ ఉండమని, ప్రతి శ్వాసలో మీరు మన అనుభవపూర్వకంగా మీ యొక్క సమాధానం అనుభవించే ఒక రీతిగా చేయమని అడగచ్చు. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మీకును మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బి విత్ యూ. దేని గురించి కూడా చింతించొద్దు. ప్రభులో ఆనందంగా ఉండండి. సమాధాన పరచు దేవుడు తప్పకుండా మీకు ఇంకెవరికైనా సరే, ఎవరితో అయినా సరే మరి ఇబ్బంది ఉంటే గనక తప్పకుండా సఖ్యపరచుకోండి. సో ప్రభు యొక్క సమాధానంలో మనం సంతోషంగా మనం ముందుకు వెళ్దాం. మీ ఇంట్లో ఎటువంటి గొడవలు ఉండవు. సో మనం నమ్ముదాం. మనం నమ్ముదాం. ప్రభువు అలాగా మన ఇంట్లో గొప్ప కార్యం చేస్తారు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించిన గాక. ఆమె మళ్ళీ రేపు